ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే బోధనోపకరణాలు, టీచింగ్ ఎయిడ్స్ అంటాము, అండ్ రీసోర్సెస్ అంటే వనరులు అని గుర్తుపెట్టుకోండి. టీచింగ్ ఎయిడ్స్నే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనాభ్యసన ప్రక్రియలను కూడా అంటాం మనం. బోధనోపకరణాల యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, ఒక తెలియనటువంటి విషయాన్ని కళ్ళగట్టడు తెలిసే విధంగా బోధించడం. అంటే ఇది అమూర్త స్థాయిలో ఉన్నటువంటి విషయాలను విద్యార్థికి వీలైనంత వరకు మూర్త స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక వస్తుజాలమే ఈ యొక్క బోధనోపకరణాలు. ఓకేనా? ఈ యొక్క చరిత్ర ఏందో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? రైట్ అన్న. మనకు బోధనాభ్యసన సామాగ్రి అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడన్నా, ఏంటి ఇప్పుడు నేను చెప్పాను, అమూర్త స్థాయిలో ఉన్న విషయాలను వీలైనంత వరకు వీలైనంత వరకు మూర్త స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడే వస్తుజాలమే బోధనాభ్యసన సామాగ్రి. మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇదేంటంటే మనకు చూడమ్మ ఒకసారి, ఏ స్థాయిలోనైనా అమూర్త స్థాయిలో ఉన్న అంశాలు వీలైనంత వరకు ఎక్కడ తీసుకురావాలండి? మూర్త స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడే వస్తుజాలమే ఈ యొక్క బోధనోపకరణాలు. మరి ఈ బోధనోపకరణలు ఎవరికి ఉపయోగపడతాయి ఎక్కువ అంటే ఉపాధ్యాయునికి ఎక్కువగా ఉపయోగపడతాయి. మరి విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు అంటే విద్యార్థికి అనుకూలంగానే ఏర్పాటు చేస్తాడు. అంటే ఉపాధ్యాయుడు మంచి టీచింగ్ ఎయిడ్స్ ఎంచుకొని విద్యార్థులకు బోధన చేయాలి. ఓకేనా? చూడమ్మ ఒకసారి, ఉపాధ్యాయుని బోధనకు ఉపయోగించే ఏ వస్తువునైనా, ఉపాధ్యాయునికి బోధనకు ఉపకరించే ఏ వస్తువు కావచ్చు, చైర్ కావచ్చు, వాచ్ కావచ్చు, వీలైతే సమయాన్ని బట్టి బొట్టు బిళ్ళలు, వృత్తాకారం చూపించిన బొట్టు బిళ్ళలు కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, బోర్డు కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకోండి, అది బోధనోపకరణంగానే ఉపయోగపడాలి. ఓకేనా? ఆ విధంగా ఉపాధ్యాయుని బోధనలకు ఉపయోగించే ఏ వస్తువునైనా కూడా ఏమంటాం? బోధనోపకరణముగా భావించవచ్చు. ఓకేనా? ఇవి జనరల్ మీ కాన్సెప్ట్ కొరకు మాత్రమే. ఓకే, ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఉపయోగించే బోధనాభ్యసన సామాగ్రి, విద్యాభ్యాసంగా కోసం ఉపయోగించే సాధనాలను ఏమంటారంటే బోధనోపకరణాలు అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది జనరల్గా మనకు ఉన్నాయి. ఇక్కడ బిట్ ఎలా ఇస్తారంటే, అమూర్త స్థాయిలో ఉన్న అంశాలు వీలైనంత వరకు మూర్త స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడే వస్తుజాలమే ఈ యొక్క బోధనోపకరణం. ఇక్కడ వచ్చే బిట్టు మాత్రం ఇలా అడుగుతాడు. ఓకే, రైట్ అన్న. తర్వాత ఎందుకు చూద్దాం. చూడన్నా, ఎంతో క్లిష్టంగా పరిగణించే అంశాలను విద్యార్థికి అమూర్త స్థాయి అంటే క్లిష్టంగా ఉంటుంది. ఎంతో క్లిష్టంగా పరిగణించబడే అంశాలను అభ్యాసకులకు వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి, సులభతరం చేయడానికి ఉపయోగపడతాయి. మనం అదే డిస్కస్ చేసాం. ఓకేనా? ఉపాధ్యాయుడికి అందుబాటులో ఉండే మొదటి వనరు ఏంటో తెలుసానా? ఈ బిట్టు కూడా అడిగాడు. ఉపాధ్యాయుడికి మొట్టమొదటి బోధనోపకరణం ఏమిటి అంటే పాఠ్యపుస్తకం. గుర్తుపెట్టుకోండమ్మా, ఉపాధ్యాయుడికి ఉపయోగపడే మొట్టమొదటి ఉపకరణం ఏంటంటే పాఠ్యపుస్తకము. ఓకే, అడిగాడు ఇంతకుముందు. ఉపాధ్యాయుడికి మొట్టమొదటి వనరు బోధనాభ్యసన సామాగ్రి ఏమిటి అడిగాడు. ఏంటి? బ్లాక్ బోర్డ్ అడిగాడు, పాయింటర్ అడిగాడు, పాఠ్యపుస్తకం అడిగాడు, పైవేవి కావని అడిగాడండి. అన్నీ ఇంపార్టెంటే, కానీ ముందు పాఠ్యపుస్తకాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఉపాధ్యాయుడికి అందుబాటులో ఉండే మొట్టమొదటి వనరు ఏంటంటే పాఠ్యపుస్తకము అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈయన ఇక్కడ 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా బోధనలో ఫస్ట్ నల్లబల్ల, తర్వాత కొన్ని స్పెసిమన్స్, కొన్ని నమూనాలు, తర్వాత మ్యాప్లు, ఇలాంటివి స్టార్టింగ్లో 18వ శతాబ్దంలో పరిచయం చేయడం జరిగింది ఈ యొక్క బోధనోపకరణలు. 18వ శతాబ్దంలో మొట్టమొదట పరిచయం చేయబడ్డ ఉపకరణాలు ఏంటమ్మా? నల్లబల్ల కావచ్చు, స్పెసిమన్ కావచ్చు, నమూనాలు, మ్యాపులు లాంటివి పరిచయం చేయడం జరిగింది. ఓకేనా? రైట్. దీని యొక్క చరిత్ర పరంగా కొన్ని తీసుకుంటే 15వ శతాబ్దంలో డెసిడేరియస్ ఇరాస్మస్, ఇది ఇంపార్టెంట్ అమ్మా. 15వ శతాబ్దంలో డెసిడేరియస్ ఇరాస్మస్ అనే డచ్ దేశస్థుడు, డచ్ అంటే ఇప్పుడు దీన్ని నెదర్లాండ్ అంటున్నాం. ఏమంటామండి ఇక్కడ? నెదర్లాండ్, డచ్ నెదర్లాండ్. 15వ శతాబ్దంలో డెసిడేరియస్ ఇరాస్మస్ అనే వ్యక్తి ఈ యొక్క బోధనోపకరణాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఏమన్నాడంటే, కంఠస్థ పద్ధతులను అంటే బట్టే పద్ధతులను తగ్గించి దృశ్య సంబంధమైన వస్తువులకు ప్రాధాన్యతనివ్వాలని 15వ శతాబ్దంలో తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే డెసిడేరియస్ ఇరాస్మస్ అనే వ్యక్తి. ఏ దేశస్థుడమ్మా? డచ్ దేశస్థుడు. ఓకే, ఏ శతాబ్దంలో చెప్పాడు? 15వ శతాబ్దంలో చెప్పడం జరిగింది. ఎవరతనంటే డెసిడేరియస్ ఇరాస్మస్ అనే వ్యక్తి, అక్కడ నెదర్లాండ్ దేశస్థుడు. ఏమన్నాడు ఇక్కడ? కంఠస్థ పద్ధతిని తొలగించాలని సూచించాడు. మరి ఏం ప్రవేశపెట్టాలి? దృశ్య సంబంధమైన వస్తువులను ఉపయోగించి బోధించాలని తెలపడం జరిగింది. ఎవరంటే డెసిడేరియస్ ఇరాస్మస్ అనే వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఏం తొలగించాలని చెప్పాడు అంటే, కంఠస్థ అంటే బట్టే పద్ధతులు. ఓకేనా? అంటే మీనింగ్ లెస్, అంటే అర్థవంతమైన కాబట్టి అర్థవంతం లేకుండా. ఓకేనా? అలాంటి బోధించే బదులు, కంఠస్థ పద్ధతులు బట్టే బదులు విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఒక రకంగా విజువల్ ఎయిడ్స్, దృశ్య సంబంధమైన వస్తువులను ఉపయోగించి బోధిస్తే పిల్లవాళ్ళకి చక్కటి అవగాహన కలుగుతుంది.
ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని చెప్పినటువంటి వ్యక్తి అంటే డెసిడియస్ ఇరాస్మస్ వ్యక్తి. ఓకేనా. చూడండి ఇక్కడ బోధనలో దృశ్య సంబంధమైన వస్తువులు ఉపయోగించాలని సూచించడం జరిగింది ఇతను. ఓకే రైట్. తర్వాత చూద్దాం. తర్వాత రూసో మనకు తెలుసండి. ఈ రూసో ప్రాకృతికవాది. మనకు వాదాలు 5 వాదాలు ఉన్నాయండి. ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, ఎగ్జిస్టెన్షియలిజం, రియలిజం. ఈ యొక్క దీంట్లో ఈ 5 వాదాలలో మనకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాదం ఏంటంటే ప్రాకృతికవాదం, న్యాచురలిజం. ఈ న్యాచురలిజానికి పితామహుడు అంటే రూసో అనేటటువంటి వ్యక్తి. ఎవరండి? జేజే రూసో అంటాం. ఇతను జేజే రూసో. ఇతని కాలం 1712 నుంచి 1778. ఇదే జేజే రూసో మన తెలంగాణలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో జేజే రూసో ఏ కాలానికి చెందినవాడు ఇవ్వడం జరిగేది. ఎలా ఇచ్చాడంటే అలా ఒక బిట్ అడిగాడు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడమ్మా, ఫ్రోబెల్, జాన్ డ్యూయి, కీల్ ప్యాట్రిక్, ఫ్రోబెల్, జాన్ డ్యూయి, కీల్ ప్యాట్రిక్, రూసో. ఈ నలుగురు ఇచ్చి వరుస క్రమాన్ని అమర్చండి అని చెప్పి ఇచ్చాడండి. రూసో మొట్టమొదటి వ్యక్తి. ఇతని తర్వాతనే ఫ్రోబెల్ వచ్చేస్తారు. చూడండి అమ్మ, ఫ్రోబెల్ ఇతని తర్వాత. ఓకేనా. ఈ రూసో ఈ బిట్ అడగడం జరిగింది. ఎలా అయినా అడగవచ్చు, మనం కాలం కూడా అడగవచ్చు. ఒక డెప్త్ బిట్ ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకోవడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు 12 మార్కులే మనకు వచ్చేది. ఈజీగా 11 రావచ్చు, టఫ్ ఇలాంటి బిట్ ఒకటి రావచ్చు. అందరికంటే ముందు ఉండాలంటే ఒక బిట్ చేయాల్సిందే మనం. కాబట్టి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. జేజే రూసో 1712 నుంచి 1778 వరకు గొప్ప విద్యావేత్త, ప్రాకృతికవాది. ప్రాకృతికవాదానికి మూల పురుషుడు కూడా ఎవరంటే ఈ యొక్క రూసో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎమిలీ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. సోషల్ కాంటాక్ట్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఈ యొక్క రూసో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎమిలీ అనే గ్రంథం, నెక్స్ట్ సోషల్ కాంటాక్ట్ అంటే సామాజిక ఒడంబడిక అనేటువంటి గ్రంథాలు కూడా రాశాడు రూసో. అయితే ఇక్కడ ప్రాకృతికవాది విద్యా బోధనలో ఉండేటటువంటి అవసరం కాదండి, అనవసరమైన పద సముదాయాన్ని తొలగించాలని తెలిపాడు. ఫస్ట్ అవసరమైనంత వరకే బోధించు, అనవసరమైన సమాచారం ఎందుకు అని చెప్పి రూసో చెప్పడం జరిగింది. ఎమిలీ గ్రంథ రచయిత, తన పరిశోధన విద్యార్థి కూడా ఎమిలీనే. కానీ సోషల్ కాంటాక్ట్ అంటే సామాజిక ఒడంబడిక అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు ఈ యొక్క రూసో. ఓకేనా. ప్రాకృతికవాది. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రోబెల్ అండ్ పెస్టాలజీ. ఫ్రోబెల్ జర్మనీ దేశస్థుడు, పెస్టాలజీ స్విట్జర్లాండ్ దేశస్థుడు. గుర్తుపెట్టుకోండమ్మా. ఓకేనా. ఈ ఫ్రోబెల్, పెస్టాలజీ లాంటి వ్యక్తి విద్యావేత్తలు బోధనోపకరణాలను దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఎక్కువ బోధనోపకరణాలలో వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అంటే ఇక్కడ ఏమన్నాడు, బోధనలో ఎక్కువగా వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించిన వ్యక్తులు ఎవరు అంటే ఫ్రోబెల్ అండ్ పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి బోధనోపకరణాలలో ఎక్కువగా వీలైనంత వరకు అనవసరమైన విషయాన్ని తగ్గించాలని చెప్పిన వ్యక్తి అంటే రూసో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి దీని యొక్క పితామహుడు అంటే బోధనోపకరణాల మీద బాగా మొట్టమొదటి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే డెసిడేరియస్ ఇరాస్మస్ అనేటటువంటి వ్యక్తి. అతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తులే ఇలాంటివి ఈ వ్యక్తులు. ఓకేనా. అంటే ఎవరంటే ఇక్కడ రూసో. తర్వాత పెస్టాలజీ, ఫ్రోబెల్. వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపింది ఫ్రోబెల్ అండ్ పెస్టాలజీ. ఇక్కడ విద్యాబోధనలో అనవసరమైన పద సముదాయాన్ని తొలగించాలని తెలిపిన వ్యక్తి ఎవరంటే రూసో అనేటటువంటి వ్యక్తి. తర్వాత మాంటిసోరి చూడండి ఒకసారి. ఇటలీ దేశస్థురాలు మాంటిసోరి, విద్యావేత్త, వైద్యవేత్త, ఆంథ్రోపాలజిస్టు, శాస్త్రవేత్త. ఇతను ఇటలీ దేశస్థురాలు, రోమ్ విశ్వవిద్యాలయంలో ఉన్నట్టు ప్రొఫెసర్. అతను చాలా ఉన్నటువంటి తెలివికల్ల వ్యక్తి ఉన్నట్టు మాంటిసోరి ఈమె. ఓకే, గుర్తుపెట్టుకోండి. జేజే రూసో అంటే ఇతను. గుర్తుపెట్టుకోండి. సోషల్ కాంటాక్ట్ ఎమిలీ ఏంటంటే ఇక్కడ రాసింది ఎమిలీ అనే గ్రంథాన్ని రాశాడు. సోషల్ కాంటాక్ట్ అంటే సామాజిక ఒడంబడిక అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాకృతికవాది. ఇక్కడ ఫ్రోబెల్ జర్మనీ దేశస్థుడు అండి. ఫ్రోబెల్ ఎవరండి? జర్మనీ దేశస్థుడు. క్రీడా పద్ధతులకు పితామహుడు అంటాం ఈ యొక్క జర్మనీ దేశస్థుడు. ఓకేనా. ఇవి ఈ యొక్క ఫ్రోబెల్ ప్రకారం. అయితే వీరందరూ కూడా బోధనోపకరణల మీద బాగా పరిశోధన చేసి తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలి బోధనోపకరణాల్లో అన్నటువంటి వ్యక్తులు అంటే ఫ్రోబెల్ అండ్ పెస్టాలజీ. అదే మాంటిసోరి ఏం చెప్పిందంటే జ్ఞానేంద్రియాలే విజ్ఞానానికి వాకిళ్ళ వంటివి. జ్ఞానేంద్రియాలే విజ్ఞానానికి ద్వారాలు. అంటే పంచేంద్రియాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి, అంటే పరిశీలించే నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశీలించాలంటే ఏం కావాలండి? జ్ఞానేంద్రియాలు కావాలి. జ్ఞానేంద్రియాలే విజ్ఞానానికి వాకిళ్ళ లాంటివి అని చెప్పిన వ్యక్తులు అంటే మాంటిసోరి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏదైనా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్.